రాధా గాయత్రి విషయంలో తల్లిదండ్రులు పాపం ఆ రకంగా ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే చాలా బాధగా అనిపించింది. నిన్న వెళ్ళి హోమ్ మినిస్టర్ని కలిశారు, ఆవిడ న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. అలాగే ఈ విషయం చంద్రబాబు నాయుడు గారి దాకా వెళ్ళింది, ఆయన కూడా మీకు న్యాయం చేస్తానన్నారని చెప్తున్నారు. పాపం మా అమ్మాయి చనిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా పెద్ద పెద్ద వాళ్ళందరినీ కలుస్తున్నారు. ఏపీ పోలీసులు మాకు సహాయం చేయాలి, ఇది జరిగింది ఉత్తరాఖండ్లో కాబట్టి మీరు అక్కడ పోలీసులతో మాట్లాడి ఆ అబ్బాయిని కొంచెం అరెస్ట్ చేయండి, జరిగిన విషయం ఏంటో అబ్బాయి చేత మాట్లాడించండి అని పాపం ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. కానీ చెప్పడం మాటల్లో చెప్తున్నారు, కానీ గవర్నమెంట్ కూడా ఏం చర్యలు తీసుకుంటుందో అర్థం కావట్లేదు. వాళ్ళు అంటున్నారు అందరూ భరోసా ఇస్తున్నారు, కానీ కేసు మాత్రం ముందుకు కదలట్లేదని చెప్తున్నారు. చనిపోయిన దగ్గర నుంచి పాపం ఇప్పటి వరకు ఆ తల్లిదండ్రులు చూడండి ఎంత నీరసం అయిపోయారు, ఎంత బెంగెట్టుకున్నారు. ఉన్నది ఒక్కగానొక కూతురు, వాళ్ళని కొడుకులాగా చూసుకునే కూతురే పోయిందని అంటే మాకు దిక్కెవరు, మా పరిస్థితి ఏంటని వాళ్ళు పాపం దీనంగా బతిమలాడుకుంటున్నారు. చూడండి కూతురు చనిపోయిందనంటే బాధలో పాపం ఎవరైనా సరే ఇంట్లో కూర్చుంటారు, ఎవరో ఒకళ్ళు ఇంటికి రావడం పలకరించడం, పాపం మనసు బాగోదు, పాపం కంటి నిండా నిద్రపోలేరు, కడుపు నిండా అన్నం తినలేరు, అలా దీనంగా ఆలోచిస్తూ కూర్చుంటారు. కానీ పాపం వాళ్ళ కూతురు కోసం న్యాయ పోరాటం కోసం ఈ రోజున అలా రోడ్ల మీదకి వచ్చి పాపం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని అంటే ఇంతకన్నా ఇంకా బాధాకరమైన విషయం ఉంటుందా? ఏదైనా సరే పెద్ద పెద్ద వాళ్ళు కనుక చొరవ తీసుకున్నారని అంటే, సామాన్యులకి కొంచెం సహాయం చేశారని అంటే ఏదైనా ముందుకు వెళ్తుంది. వాళ్ళ కూతురు చనిపోయిన తర్వాత పాపం వారం రోజులు ఆయన అక్కడ ఉండి ఆ పోలీసులతో మాట్లాడి అంతా చేసినా సరే ఎందుకో ఆయనకి ఏది కూడా రిజల్ట్ అనేది కనబడలేదు. వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయితే బుక్ చేశామని చెప్పారు. వెంటనే వీళ్ళు తెలివిగా ఏం చేశారు, లాయర్లు మాట్లాడేసుకుని పెట్టేసుకున్నారు. ఇప్పుడు ఆ శ్రీచరణ్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ అబ్బాయికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. మొత్తం అందరూ కలిసి ఒకటే మాట మీద ఉన్నారు. ఎవరి పిల్లల్ని ఎవరు కాపాడుకోకుండా ఉంటారు చెప్పండి? ఈ తల్లిదండ్రులు ఏమో పాపం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ ఏం జరిగిందనేది మొత్తం అన్నీ కూడా ఆ అబ్బాయికే తెలుసు. మా అమ్మాయి ఆత్మ శాంతించాలని అంటే వాడిని అరెస్ట్ చేయాలని పాపం తల్లిదండ్రులు పట్టుబడుతున్నారు, పోరాటం చేస్తున్నారు. ఏదైనా కానీ గవర్నమెంట్ తలుచుకుంటే ఎంతసేపు చెప్పండి? ఆ తల్లిదండ్రులు ఇంకా బాధ పెట్టకుండా, కష్టపెట్టకుండా ఆ తల్లిదండ్రులకు న్యాయం చేయాలని మనమందరం కూడా కోరుకుందాం. మన ఆంధ్ర అమ్మాయి మీ ఇంటి పిల్ల కాదు, మా ఇంటి అమ్మాయి, మేము బాధ్యతగా అన్నీ పట్టించుకుంటామని భరోసా ఇస్తున్నారు, కానీ కేసు ముందుకు కదలట్లేదు. ఇప్పుడు చూడండి వాళ్ళేమో ఢిల్లీలో ఉన్నారు, ఎక్కడున్నారో తెలీదు, ఫోన్లు చేసినా ఎత్తరు, ఏ సమాధానం చెప్పరు. పాపం ఈ తల్లిదండ్రులేమో ఇలా రోడ్ల మీద పాపం వాళ్ళ అమ్మాయి కోసం తిరుగుతున్నారు. ఏది ఏమైనా కానండి గవర్నమెంట్ చక్కగా పట్టించుకోవాలి. ఏదైనా సరే మాటల వరకు పరిమితం కాకుండా కొంచెం చొరవ తీసుకుని వాళ్ళ కుటుంబానికి న్యాయం చేస్తే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారు. ఆ రోజు నా శ్రీచరణ్ చెప్పాడు, మా అమ్మ మా నాన్న ఎంతో, మా అత్త మా మామ కూడా నాకు అంతే సమానం, వాళ్ళని కొడుకులాగా చూసుకుంటానన్నాడు. మరి కొడుకులాగా చూసుకుంటానన్నవాడు ఈ రోజున మమ్మల్ని వదిలి ఎందుకు వెళ్ళిపోయాడని ఈ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అబ్బాయి ఆలోచన ఏంటంటే నా మీద కేసు పెట్టారు కదా, కేసు పెట్టిన తర్వాత నేనెందుకు మీతో మాట్లాడాలన్న ఉద్దేశంలో ఆ అబ్బాయి ఉన్నాడు. మరి వీళ్ళ అనుమానాలకి ఎవరు సమాధానం చెప్తారు? ఆ రోజునే ఈ అబ్బాయి ఎక్కడుండి జరిగిన విషయం ఇదే అని క్లియర్గా చెప్పుంటే వీళ్ళేమో కొంచెం జాలి తెలిసేవారేమో, ఏమన్నా నమ్మకంతో వదిలేసేవారేమో. ఈ అబ్బాయి ఎక్కడ ఉండకుండా అలా అలా బయట తిరగడం, మీడియా వాళ్ళతోటి దొంగచాటుగా మాట్లాడడం, ఇక్కడే ఉన్నానని చెప్పేసి ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోవడం, ఇవన్నీ చూస్తుంటే అనుమానాలకు దారిస్తుంది కదా. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు కూడా అనే మాట అదే. అసలు తప్పు చేయనప్పుడు అబ్బాయి ఎందుకు పారిపోవాలి, ఎందుకు లాయర్ని పెట్టుకోవాలి? ఇప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చామని అన్నప్పుడు అన్నీ చెప్పాలి కదా, ఎందుకు చెప్పకుండా దాక్కుంటున్నాడు? ఇప్పుడు ఆ అబ్బాయిని మేము నమ్మట్లేదని మా మీద నిందలు వేస్తున్నారు, కానీ ఆ అబ్బాయి నోరు విప్పి సరిగ్గా ఏ మాట అనే చెప్పాడా? ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకంగా చెప్తున్నాడు. జరిగిన విషయం ఏంటో మాకు ఏమీ అర్థం కావట్లేదని వీళ్ళు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాధా గాయత్రి వాళ్ళ అమ్మగారికి బాగా అనుమానం వచ్చే విషయం ఏంటంటే, ఆ రోజు అర్ధరాత్రి వాళ్ళిద్దరూ సరదాగా ఉన్న ఫోటోలు నాకు పంపించాడు. ఎప్పుడు కూడా మా అల్లుడు నాకు ఎటువంటి ఫోటోలు షేర్ చేయడం అలాంటివి ఏమీ ఉండవు, మా అమ్మాయి తను ఇద్దరే మాట్లాడుకుంటారు తప్ప నాకు ఏమీ పంపించరు. అలాంటిది ఆ రోజు అర్ధరాత్రి ఇలాంటి ఫోటోలు పంపించాడు. తెల్లారు చూస్తే మా అమ్మాయి చనిపోయిందని చెప్పాడు. మాకు అందుకే అనుమానంగా ఉంది, కావాలనే వీడంతా నటించాడు. అక్కడ మేమిద్దరం చాలా అన్యోన్యంగా ఉన్నాం, చూసుకోండి అని చెప్పేసి మమ్మల్ని నమ్మించడం కోసం ముందుగానే ఫోటోలు పంపించాడు. లేకపోతే ఎప్పుడూ ఫోటోలు పంపించిన వాడు నాకెందుకు ఫోటోలు పంపించాలని ఆవిడ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివన్నీ చూస్తే ఎవరికైనా అనుమానం వస్తుంది కదండి. అలాగే వాళ్ళ మామగారు కాసేపు ఏమో వీళ్ళిద్దరి మధ్య ఏవో తగాదాలు ఉన్నాయి, మేము సర్ది చెప్పాం, వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారని కాసేపు చెప్పాడు. కాసేపు ఏమో అమ్మాయికి ఏమో ఊపిరాడక అక్కడ ఆక్సిజన్ తక్కువగా ఉండడం వల్ల ప్రాణం పోయి ఉండొచ్చని ఈ రకరకాలుగా మాటలు అయితే తేడాలు వచ్చాయి. చూడండి ముందు రోజు మాట్లాడిన దానికి లాస్ట్ రోజు మాట్లాడిన దానికి వాళ్ళ మాటల్లోనూ వాళ్ళ బిహేవియర్లోనూ చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే ఎవరి పిల్లల్ని వాళ్ళు సేవ్ చేసుకోవాలనే చూస్తారు. ఇప్పుడు ఆ రోజు చనిపోయినప్పుడు వాళ్ళ కోడలికి సపోర్ట్గా మాట్లాడలేదనుకోండి, అందరూ వీళ్ళదే తప్పు అంటారు. ఇంకా 12 రోజులు కార్యక్రమాలు చేయాలి కాబట్టి ఏదో కోడల గురించి మెప్పుగా మాట్లాడి కోడలు మంచిదని చెప్పి, కోడలు నా స్నేహితురాలు, మా ఇంటి అమ్మాయిని మేము కోల్పోయామని మాకు బాధగానే ఉంది, మాకంటే 10 రెట్లు తల్లిదండ్రులకి బాధ ఎక్కువ ఉంటుందని ఏదో మాట్లాడారు. కానీ ఇంకెలాగో పోయిన అమ్మాయిని ఎలాగో తీసుకురాలేం కాబట్టి ఉన్న
అబ్బాయిని మన కొడుకుని మనం సేవ్ చేసుకోవాలన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఈ తల్లిదండ్రులు కనుక ఇలా పోరాటం చేయకుండా ఇంకా పోతే పోయిందిలే, మన అమ్మాయి పోయిన తర్వాత ఇంకా ఈ కేసులు పోలీస్ స్టేషన్లు అని అంటూ ఇంకా తిరగడం ఎందుకు, వాడు పాపాన వాడే పోతాడని వీళ్ళు కనుక వదిలేశారనుకోండి, రేపు కొన్నాళ్ళు సైలెంట్గా ఉంటాడు. తర్వాత ఏదో ఒక అమ్మాయిని చూసి మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు వాళ్ళు ఉన్నది నార్త్ ఇండియన్ ఢిల్లీ సైడ్ అక్కడ ఉన్నారు కాబట్టి ఏదో ఒక అమ్మాయిని చూసి తెలియక చేసేసుకున్నారనుకోండి, ఆ అమ్మాయికి ఇలాగే నానా మాటలు అబద్ధాలు చెప్పి నటించి ఈ అమ్మాయి మీద నెగిటివ్గా చెప్పి ఆ అవతల వాళ్ళని నమ్మించి పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, రేపు ఆ అమ్మాయి జీవితం కూడా ఇంతే కదా. ఈ తల్లిదండ్రులు కోరుకునేది అదే, మా అమ్మాయికి జరిగినట్టు ఇంకొక ఆడపిల్లకు జరగకూడదు. ఇప్పుడు కనుక మేము వాడిని ఏ కేసులు పెట్టకుండా వాడిని అలాగే వదిలేసామనంటే రేపు ఏదో ఒక అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటాడు. ఆ అమ్మాయి జీవితం కూడా సేమ్ ఇలాగే నాశనం అయిపోతుంది. అలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదని మేము ఈ పోరాటం చేస్తున్నాము. మా పోరాటం అస్సలు ఆగదు. వాడికి కఠినమైన శిక్షలు పడాలి, వాడిని అరెస్ట్ చేయాలి, అసలు నిజాలు ఏంటనేది బయట పెట్టాలని ఈ తల్లిదండ్రులు కూడా కోరుకుంటున్నారు. వాళ్ళేమో ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందని అంటే అప్పుడు నిజాలు తెలుస్తాయని అంటున్నారు. అది ఎందుకు ఇన్ని రోజులు పట్టిందో అర్థం కావట్లేదు. మరి ఈ ఏపీ పోలీసులు కూడా కొంచెం చొరవ తీసుకుని అక్కడ ఉత్తరాఖండ్ పోలీసులతో మాట్లాడితే అక్కడ ఆ రిపోర్ట్ కూడా తొందరగా వస్తుందని అనుకుంటున్నాం. ఏముందండి, గవర్నమెంట్ చేతిలో ఉంది ఏదైనా సరే. కొంచెం పెద్దవాళ్ళు సపోర్ట్ చేసి అడిగారు అనుకోండి రికమెండేషన్గా, తొందరగా ఏ పనులన్నా అవుతాయి. పాపం ఆయన ఇన్ని రోజులు తిరిగారు, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదని అంటే ఇంకా అక్కడ స్లోగా జరుగుతుందనే కదా. మరి ఈ లోపు వీళ్ళల్లుడు వెళ్ళి ఏ లాయర్నన్నా పట్టుకొని మరి అక్కడ ఏం చేస్తున్నాడో అది ఎవరికీ అర్థం కాదు. ఏముందండి, ఇప్పుడు డబ్బులు పాడిస్తే ఎన్నో పనులు అయిపోతాయి. మరి అక్కడ ఉత్తరాఖండ్ పోలీసులతో నేను మాట్లాడాను, ఆఫీసర్లతో మాట్లాడానని ఈ సాయి చరణ్ కూడా చెప్తున్నాడు. మరి అక్కడ ఎవరిని మేనేజ్ చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో ఏమీ అర్థం కావట్లేదు. మరి తల్లిదండ్రులకి మన ఏపీ పోలీసులు కూడా కొంచెం సపోర్ట్గా నిలబడి అక్కడ వాళ్ళతోటి మాట్లాడి ఈ కేసు తొందరగా ముందుకు వెళ్ళేలాగా చూడాలి. మన గవర్నమెంట్ కూడా ఆలోచించి వాళ్ళ బాధను అర్థం చేసుకుని మన ఇంటి ఆడపిల్ల కదా అని చెప్పేసి ఈ స్టోరీలో జరిగిన విషయం ఏంటో, ఆ అమ్మాయి చనిపోవడానికి కారణాలు ఏంటో మన గవర్నమెంట్ కూడా బయటకు తీయాలని మనమందరం కూడా కోరుకుందాం.